ఎక్కువగా బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కాళ్ళు లాగుతున్నాయి అంటూ ఉంటారు కదా, దీనికి ఏమన్నా పరిష్కారం? అదే వీటన్నిటికీ మనం 4th మంత్ నుంచే కాల్షియం సప్లిమెంటేషన్ కానీ యోగా ఎక్సర్సైజ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ పెయిన్ మెయిన్ గా పొట్ట బాగా ముందుకు సాగే వరకు బ్యాక్ పైన స్ట్రెచ్ అనేది ఎక్కువగా పడుతుంది. మామూలుగా మనం నిల్చున్నప్పుడు చూస్తే నడుం భాగంలో కొంచెం ఇలా ఇన్వర్డ్ గా ఉంటుంది కర్వ్. ఆ కర్వ్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ కర్వేచర్ వల్ల పెయిన్ వస్తుంది. అండ్ డెలివరీ అయిన టైంలో కూడా 9th మంత్ అండ్ డెలివరీ టైంలో లిగమెంట్స్ అనేవి చాలా రిలాక్స్ అవుతాయి. మనకు బేబీ బయటికి రావడానికి కింద బోన్స్ అని బాగా రిలాక్స్ అయ్యి దారి ఓపెన్ అవ్వాలి. సో రిలాక్సిన్ అనే హార్మోన్ బాడీలో పెరుగుతుంది. ఈ హార్మోన్ ఫంక్షన్ ఏంటి, లిగమెంట్స్ ని బోన్స్ ని అన్నిటిని సాఫ్ట్ చేసి స్ట్రెచ్ చేసేస్తుంది. సో దీని వల్ల బ్యాక్ కర్వేచర్ ఇంకా ఎక్కువైపోతుంది. దట్ విల్ కాజ్ మోర్ పెయిన్. అండ్ అందరూ సిజేరియన్ అప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు. అది తప్పు, పూర్తిగా రాంగ్. అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా బ్యాక్ పెయిన్ వస్తుంది, దట్ ఈస్ కంపల్సరీ. దాని ఎందుకు వస్తుంది, రిలాక్సిన్ అనే హార్మోన్ లిగమెంట్ స్ట్రెచ్ చేసేయడం వల్ల బ్యాక్ బాగా కర్వ్ అయిపోయి వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్ తెచ్చుకోవడానికి స్లోగా ఆఫ్టర్ 2 months మెల్లిగా ఎక్సర్సైజ్ చేసేసుకోవాలి. దానివల్ల బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్ టు 9 months కూడా మెల్లిగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీకు బ్యాక్ మజిల్స్ ఎంత స్ట్రెంథెన్ గా ఉంటే బ్యాక్ ఏక్ అంత తక్కువగా ఉంటుంది. మజిల్ అండ్ లిగమెంట్ స్ట్రెంథెనింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ కాల్షియం సప్లిమెంటేషన్, బోన్స్ అరిగిపోకుండా కాల్షియం కంపల్సరీ తీసుకోవాలి. మదర్ కాల్షియం సప్లిమెంటేషన్ సరిగా లేకపోతే బేబీ మదర్ బోన్ నుంచి కూడా లాగేస్తుంది కాల్షియం. ఇప్పుడు మదర్ కి ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే బేబీకి ఉండదు. ఎందుకు, మదర్ లో ఉన్నదంతా బేబీ తీసేసుకుంటది. మదర్ లో కనపడతాయి డెఫిషియన్సీస్, బేబీలో కనపడవు ఎప్పుడు. సో మదర్ హెల్త్ సపోర్ట్ చేసుకోవడానికి మదర్ బాగా తీసుకోవాలి ఫుడ్.